గారు టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సీఎం రమేష్ గారు, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీలు చేస్తున్నారు. అసలు పోలీసులు మీకేమని చెప్తున్నారు? అంటే నాకు అనిపించింది, వాళ్ళు అడిగారు, నేను సెర్చ్ వారెంట్ ఉదయం 6 గంటలకే వచ్చారు. వచ్చిన వెంబడే సెర్చ్ వారెంట్ ఉందా, లేకపోతే ఏదైనా కారణం ఉందా, ఏదైనా కంప్లైంట్ ఉందా, లేకపోతే ఏంటి అంటే లేదు మేమేమి కారణాలు చెప్పలేము అన్నారు. అంటే నాకు వాళ్ళు చెప్పిన దాన్ని మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతుందంటే ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ తో ఇక్కడ లోకల్ పోలీసు, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంటుంది కదా, ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ తో ఈ మాదిరి చేశారని అనిపిస్తుంది. వచ్చారు, మొత్తం అన్ని రూములు కబోర్డ్స్ మొత్తం అల్మరాలు అన్ని చూసుకొని దాదాపు 30-40 మెంబర్స్ వచ్చారు అట్ ఎ టైము. వచ్చి చుట్టుముట్టుకొని మా ఇల్లే కాదు చుట్టుపక్కల ఇల్లులు కూడా అన్ని చెక్ చేశారు. సార్, ఎంతసేపు మీ ఇంట్లో తనిఖీలు చేశారండి మొత్తంగా? దాదాపు ఒక 1 అవర్ పైనే ఉన్నారు. ఓకే. అంటే మొన్న మీరు కడప జిల్లాలో పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో తనిఖీలు జరిగినప్పుడు వెళ్ళారు, మీరు అడిగారు కూడా, సో ఎవరు ప్రోద్బలంతో ఇవన్నీ చేస్తున్నారు, సో అందులో కక్ష సాధింపులో భాగంగానే ఇప్పుడు మళ్ళీ మీ ఇంట్లో కూడా ఇట్లా చేశారని మీరు అనుకుంటున్నారా? వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? కారణాలు ఏం కాదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది టోటల్ గా విజయసాయి రెడ్డి సంస్థ అయిపోయింది. విజయసాయి రెడ్డికి ఎవరు సపోర్టు? నరేంద్ర మోడీ, అమిత్ షా. క్లియర్ గా కనపడుతుంది కదా మనకి, క్లియర్ గా కనపడుతుంది. ఇంతైతే సెర్చ్ వారెంట్ లేకుండా వస్తున్నారు అంటే ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ప్రకారం పోలీస్ యాక్ట్ చేయాలి. వాళ్ళ డైరెక్షన్, వీళ్ళ యాక్షన్. ఢిల్లీ నుంచి డైరెక్షన్, యాక్షన్ ఇక్కడ ఈ జరిపించేదంతా కూడా డైరెక్షన్ విజయసాయి రెడ్డి అండ్ అమిత్ షా, నరేంద్ర మోడీ. మొన్న వివేక హత్య నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఫిర్యాదుతో ఈసీ అకస్మాత్తుగా అక్కడ కడప ఎస్పీగా ఉన్న రాహుల్ దేవ్ని బదిలీ చేసి ఆయన స్థానంలో అభిషేక్ మహంతిని వచ్చింది. ఆయన ఆదేశాల మేరకే ఇప్పుడు దాడులు చేశామని పోలీసులు చెప్తున్నట్టుగా చెప్తున్నారు. సో మీకేం చెప్పారు అసలు? ఆయనకు ఆదేశాలు ఎవరు ఇస్తారు? ఇప్పుడు ఓన్లీ ఎలక్షన్ కమిషనే కదా. నౌ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ఎవరి కంట్రోల్లో ఉంది? జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో. రైట్. అసలు టీడీపీ నేతలనే టార్గెట్ చేస్తూ తనిఖీలు సోదాలు చేయడంపై అసలు మీరేమంటారు? అంటే సిగ్గు శరము ఏమి, అసలు పబ్లిక్ ఏమనుకుంటారు, పబ్లిక్ ఎలా పోతుంది? వన్ సైడ్ గా ఈ మాదిరి ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, పోలీస్ దాడులు చేస్తుంటే ఏది ఏమైనా సరే వీళ్ళని ఎలక్షన్ వరకు డిస్టర్బ్ చేయాలి. కడప జిల్లాలో బ్రహ్మాండంగా స్పందన ఉంది. ఈ స్పందన చూసి వాళ్ళు తట్టుకోలేక రకరకాల కుయుక్తులు చేస్తున్నారు. ఇదే కాదు, మాకు ఇక్కడ లోకల్లో చాలా రూమర్స్ వస్తున్నాయి. చాలా కాన్ఫిడెన్షియల్ గా మన జగన్మోహన్ రెడ్డి ఇంట్లో చేసిన కుట్ర ఏంటంటే ఈ 2-3 రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి బాగా సింపతి వచ్చే విధంగా, జగన్మోహన్ రెడ్డికి కానీ, విజయమ్మకి కానీ, షర్మిలకు కానీ ఏదో ఒకటి కోడికత్తి ఏదైతే చేసుకున్న డ్రామా, ఆ డ్రామా కానీ, లేదంటే తెలుగుదేశం కార్యకర్తలు మాదిరిగా వైసీపీ కార్యకర్తలే తెలుగుదేశం కార్యకర్తల మాదిరిగా ఒక కండువా వేసుకొని, జెండాలు వేసుకొని వాళ్ళకు హార్డ్ కోర్ టీము పంపించి జగన్మోహన్ రెడ్డి పైనుంచి కిందికి తోయడమో, లేకుంటే చిన్న కత్తిపోటు పడవడమో, ఇంకో కోడి కత్తో లేకుంటే బాత్ కత్తో ఏదో ఒకటి చేసి అలా చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నారనేది మాకు అనిపిస్తుంది. ప్రజల్లో నుంచి లాస్ట్ లో అన్ని అయిపోయినాయి, ఇది కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సీఎం రమేష్ గారు, నిన్న చూసాం వైఎస్ఆర్సీపీ నేత ఒకడు కర్నూలులో బహిరంగంగానే ఓటర్లపై డబ్బులు వెదజల్లుతున్నారు. ఇది బాహాటంగా కనిపిస్తున్నా అటువంటి వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా, ఏమీ లేకుండా, ఎటువంటి ఆరోపణలు లేకుండా డైరెక్ట్ గా వచ్చి సెర్చ్ వారెంట్లు చేస్తున్నారు. కానీ ఓపెన్ గా కనిపిస్తుంది, మీడియాలో ఓపెన్ గా కనిపిస్తుంది డబ్బులు వెదజల్లుతున్నారు పక్క పార్టీ వాళ్ళన్నది క్లియర్ గా ఉంది. కానీ వాళ్ళ మీద ఎటువంటి దాడులు జరగట్లేదు. దీన్ని ఎలా చూస్తారు? వారి సంస్థ వారిపైన దాడులు చేసుకోదు కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ హస్ గివెన్ టు ఆథరైజేషన్ టు జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఆయన వాళ్ళ మనుషుల పైన ఎట్లా చేసుకుంటాడు? ఓకే, వన్ సైడ్ గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కాకపోతే ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఈ ఎలక్షన్స్ లో వారిని మళ్ళీ ఫ్యూచర్ లో ఎలక్షన్ జోలికి కూడా రానికుండా ప్రజలు అంత ఇదిగా తయారైపోయారు. రైట్. జగన్మోహన్ రెడ్డిని పొరపాటున ఓటేస్తే రాష్ట్రంలో అరాచకమే, ఉగండా పరిపాలన వస్తుందనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు.